రైట్ ఫ్రెండ్స్, తిరుపతి గారు అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక ఒక గురువు మనకు ఉన్నారంటే ఆయన మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కావాలి. ఎప్పుడైతే భక్తి విశ్వాసాలు ఉంటాయో మన మైండ్లో ఏ ఆలోచన వస్తుందో అది పత్రిక దగ్గర నుంచి మనకి దానికి కావాల్సినటువంటి సమాధానాలు ఎన్ని వస్తాయి. మనకు తెలుసు పార్టీ మీద అభిమానం ఉంది, ధ్యానం మీద అభిమానం ఉంది. ధ్యాన ప్రచారం చేయడానికి మరి ప్రతి చోట శాఖాహార ర్యాలీలు చేయడానికి ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు, వందల నుండి వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు ఈరోజు కంకణం కట్టి తిరుగుతున్నారు. బట్ వీటన్నిటికీ ఆర్థికంగా ఏముంటుందని అంటే ఎవరికి వాళ్ళు జేబులో తీసి చేయటం తప్ప మన, ఎందుకంటే ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్ సెంట్రలైజ్ మూవ్మెంట్ కాదు, డీసెంట్రలైజ్ మూవ్మెంట్. ఎందుకని డీసెంట్రలైజ్ మూవ్మెంట్ అని చెప్పారంటాం? పత్రిక మనకి ఇచ్చినటువంటి ఏకైక నినాదం ఒకటే, ఎవరు ఎవరికి గురువు కాదు, ఎవరికి వారే గురువు, ఎవరి శ్వాసే వాళ్ళ గురువు అని చెప్తారు. అంటే ఒక గురువు ఆ స్థాయికి ఎదిగారని చెప్పానంటే ప్రతి వ్యక్తి అదేవిధంగా సాధన చేసుకుంటూ విశ్వాసంతో చేసినట్లయితే ఆ స్థాయికి ఎదగటం అనేది పెద్ద విశేషమేం కాదని చెప్తాం. అంటే అందరూ గురువు స్థాయిలో ఉండాలనేది పత్రిక యొక్క ఆకాంక్ష. మరి పత్రిక ఒక్క విధంలో ఏం కనపడిందంటే ఈసారి పిరమిడ్ పార్టీకి కాస్త ఆర్థికంగా పుష్టి కలిగినటువంటి పరిస్థితి కావాలంటే ధర్మవరంలో ఉన్నటువంటి చలపతి గారు చెక్మన్ ఆయనకి రావటం, చలపతి గారు ఫోన్ చేసి బాబు ఈసారి పార్టీలో నిలబడే వాళ్ళందరికీ కాస్త చేయూతగా ఉండాలని చెప్పినప్పుడు వెంటనే చలపతి గారు నాకు ఫోన్ చేసి చాలా సిన్సియర్గా మీరు చేస్తారు కాబట్టి చెప్పండి మేము ఉన్నామని చెప్పారంటే ఆ ప్రోత్సాహం ఎంతవరకు వచ్చిందంటే ఈరోజు మనకి యాక్చువల్గా ఎన్నికలన్నీ కూడా ఏప్రిల్ ఆఖరు లేదంటే మే ఫస్ట్ వీక్ అని చెప్పి అనుకున్నాం. కానీ అనివార్యంగా అవన్నీ కూడా మార్చిలో వచ్చేసినాయి. తిరగటానికి టైం లేదు, ఎక్కడెక్కడ చేయడానికి వీలు లేదు. బట్ ఎన్ని ఒక వారం 10 రోజుల్లో జస్ట్ ఫర్ ఫోన్ కాల్ అంతే. ఈ ఫోన్ కాల్తో ఎంత స్పీడ్గా ఎలా చేయగలిగామని చెప్పారంటే దానికి కారణం కేవలం సేవాదల్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.